హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫోకస్ 40 అకాడమీ. ఆగస్టులో జరగాల్సిన సీజీఎల్ ఎగ్జామినేషన్ సెప్టెంబర్కి పోస్ట్ పోన్ అయింది, అందరికీ తెలిసిందే. అయితే చాలామంది స్టూడెంట్స్ దీనికి వర్రీ అవుతున్నారు. సో చాలామంది సార్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది ఇప్పుడు ఎట్లా అని టెన్షన్ పడుతుంది. సో దీన్ని నెగిటివ్గా చూడకుండా మనం దీన్ని పాజిటివ్గా చూద్దాం. అంటే ఎట్లా అంటే ఈ ఎగ్జామ్కి పోస్ట్ పోన్ అవడం వల్ల మనకు కొంచెం టైం దొరుకుతుంది కదా, దాన్ని మీరు మీ ప్రిపరేషన్కి యూజ్ చేసుకోవచ్చు. చాలామంది స్టూడెంట్స్ 70-80% మాత్రమే ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి వెళ్ళిపోతారు, 100% ప్రిపరేషన్ పూర్తి చేయరు. సో మీకు ఆ 20% ప్రిపరేషన్ ఫినిష్ చేయడానికి ఈ టైంని ఒక బోనస్ టైం కింద యూజ్ చేసుకోవచ్చు. కొంతమంది ఫుల్గా ప్రిపేర్ అవుతారు. మీరు అంతా ఫుల్గా ప్రిపేర్ అయ్యి మాక్ ఎగ్జామ్స్ రాసినా కూడా ఎక్కడో ఒక చోట నేను ఆ టాపిక్లో కొంచెం వీక్ ఉన్నాను, ఇది ఇంకొంచెం చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది కదా. సో మీకు కూడా ఈ టైంని అలా ఆ టాపిక్స్ని ఇంకా ఫైన్ ట్యూన్ చేసుకోవడానికి యూజ్ చేసుకోండి. సో చాలామంది క్వాంట్ సెక్షన్లో ఇబ్బంది పడుతూ ఉంటారు, ఇంకొంచెం టైం ఉంటే బాగుంటుంది క్వాంట్ ప్రిపేర్ అవ్వడానికి అనుకుంటారు కాబట్టి. సో ఈ టైంని మీరు క్వాంట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే గైస్, లెట్ us go into the today's topic. సో ప్రీవియస్ ఎగ్జామినేషన్ పేపర్ తీసుకుందాం, క్వాంట్ స్పెషల్. సో క్వాంట్లో మనకు 25 క్వశ్చన్స్ని వితిన్ లెస్ టైం, తక్కువ టైంలో ఎట్లా సాల్వ్ చేయాలనేది మనం చూద్దాం. ఇఫ్ a plus b plus c equal to 0, then find the value of a square plus b square plus c square divided by a square minus bc. సో మనకి a plus b plus c equal to 0 కండిషన్ ఇచ్చేసారు కాబట్టి ఇక మన ఇష్టం. ఏబిసిలో టోటల్ 0 అయ్యేలాగా ఏ వాల్యూస్ అయినా మనం పెట్టుకోవచ్చు, అదే వాల్యూస్ని అందులో సబ్స్టిట్యూట్ చేసాం. ఓకే, సో పెద్ద పెద్ద వాల్యూస్ కాకుండా సింపుల్గా లెట్ us say I will take 2 here, -1, -1. ఏలో 2, బీలో -1, సిలో -1 తీసుకుంటే సమ్ 0 అయిపోయింది. ఓకే, సో ఈ వాల్యూస్ని నేను అందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది, రైట్. సో a స్క్వేర్ అని అన్నారంటే 4 ప్లస్ b స్క్వేర్, -1 స్క్వేర్ అంటే 1 అండ్ మళ్ళీ -1 స్క్వేర్ అంటే 1 డివైడెడ్ బై a స్క్వేర్ అంటే 4 మైనస్ b ఇంటూ c. -1ని మల్టిప్లై చేస్తే మనకి +1 వస్తుంది, రైట్. 1. సో దిస్ ఈజ్ 6/3, దట్ ఈస్ ఈక్వల్ టు 2. సో గైస్, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామినేషన్లో రైట్ ఆన్సర్ పిక్ చేసామా లేదా అనేది ఇంపార్టెంట్ తప్ప మీరు ఏ మెథడ్ చేశారు, కరెక్ట్ మెథడ్ చేశారా లేకపోతే సబ్స్టిట్యూషన్లో ఇలా ఏదైనా ట్రిక్ యూజ్ చేశారా, షార్ట్ కట్ యూజ్ చేశారా అనేది ఎవ్వరు చూడరు. ఓకే, మనకి ఆన్సర్ తక్కువ టైంలో వస్తుందా లేదా అది మాత్రం ఇంపార్టెంట్ అన్నమాట, రైట్. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ whose radius is 38.5 and height is 18 centimeters. సో ఒక సిలిండర్ ఉంది. సో సిలిండర్ అంటే మనకు తెలిసిందే కదా, ఇది స్ట్రక్చర్. సో దానికి సంబంధించి వాల్యూమ్ అడుగుతున్నారు. ఓకే, వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ మనకి ఫార్ములా చూస్తే πr²h, దిస్ ఇస్ ద వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. సో పై వాల్యూ 22/7 తీసుకోమన్నారు అండ్ రేడియస్ 38.5 ఇచ్చారు అండ్ హైట్ కూడా 18 ఇచ్చారు. సో 3 వాల్యూస్ మనకు తెలుసు, సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ ఈ సబ్స్టిట్యూట్ చేసి మల్టిప్లికేషన్ క్యాలిక్యులేషన్ చేయడానికి మనకు చాలా టైం పట్టింది. ఓకే, సో ఇంతకంటే కూడా ఫాస్ట్గా వచ్చే మెథడ్ ఏంటనేది మనం చూద్దాం. సో ఆల్రెడీ మనం ఇంతకుముందు మనం చెప్పుకున్న వీడియోస్లో డిస్కస్ చేసాం ఒక ఇంపార్టెంట్ ట్రిక్. అదేంటంటే ఈ ఫార్ములాలో ఎప్పుడైతే పై ఉంటుందో అందులో 22 ఉంటుంది కాబట్టి ఈ ప్రొడక్ట్ మొత్తం అనేది 11తో డివైడ్ అవ్వాలని చెప్పుకున్నాం. మనం ఒకసారిగా చాలాసార్లు చెప్పుకున్నాం ఈ విషయం. సో 11తో డివైడ్ అయ్యే నెంబర్ ఒకటే ఒకటి ఉంటే కనుక ఆప్షన్స్లో మనం దానికి ఆన్సర్కి వెళ్ళిపోవచ్చు వితౌట్ డూయింగ్ ఆల్ ద క్యాలిక్యులేషన్, రైట్. సో 11 డివిజిబిలిటీ రూల్ మనకు తెలుసు కదా, ఆల్టర్నేట్ డిజిట్స్కి డిఫరెన్స్ చెక్ చేస్తాం. సో ఆల్టర్నేట్ డిజిట్స్ చూద్దాం. ఇక్కడ అంతే సమ్మం 8 + 8 + 3, సో 19 ఇక్కడ ఆల్టర్నేట్ డిజిట్స్. మిగతా ఆల్టర్నేట్ డిజిట్స్ తీసుకుంటే 6 + 5 11, 19 - 11, ఆ డిఫరెన్స్ ఎంత వచ్చింది, 8 వచ్చింది. సో డిఫరెన్స్ 0 కానీ 11 కానీ వస్తే మనకి 11తో డివైడ్ అయినట్టు. ఓకే, సో ఈ నెంబర్ 11తో డివైడ్ అవ్వలేదు. మళ్ళీ 8, 8, 3నే ఉంది. సో 19 అండ్ 5 + 5 10. సో దిస్ ఈజ్ నాట్ 11. 8, 8, 3 19, 3 + 5 8, 19 - 8 11. ఎస్, 11తో ఈ నెంబర్ డివైడ్ అవుతుంది. అండ్ మీరు ఇక్కడే ఆపేయకూడదు, 4 కూడా చెక్ చేయాలి, ఎందుకంటే 2 11 వస్తే మళ్ళీ మనకి ఇది పనిచేయదు. ఒక ఆప్షన్ ఉండాలి 11తో వచ్చేయాలి. ఓకే, సో 19 - 9, దిస్ ఇస్ 10. సో ఒకటే 11తో ఉంది కాబట్టి వీ క్యాన్ గో ఫర్ దిస్, రైట్. నెక్స్ట్, perimeter of 2 squares are 52 and 20. Find the perimeter of third square whose area is equal to the difference of the areas of these 2 squares. సో 2 స్క్వేర్ల గురించి ఇచ్చారు వాళ్ళు. సో 1 బిగ్ స్క్వేర్, 1 స్మాల్ స్క్వేర్. పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ ఇస్ 52 అని అన్నారు. పెరిమీటర్ 52 అంటే అప్పుడు సైడ్ ఎంత అవుతుంది, /4. సో దట్ ఈస్ 13, రైట్. సో పెరిమీటర్ నుంచి డైరెక్ట్గా సైడ్ వేసుకున్నాం. అట్లానే దీని పెరిమీటర్ 20 కాబట్టి దీని సైడ్ ఎంత అవుతుంది, 20/4, 5. సైడ్స్ వచ్చేసినాయి మనకి. ఇప్పుడు మనల్ని ఏమడుతున్నారు, ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ థర్డ్ స్క్వేర్. ఇంకో స్క్వేర్ ఉంది, దాని పెరిమీటర్ అడుగుతున్నారు. అయితే కండిషన్ ఏంటి, ఇట్స్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ దీస్ 2 స్క్వేర్స్. సో థర్డ్ స్క్వేర్కి ఏరియా ఎంత ఉంటుందంటే ఈ 2 ఏరియాస్ని సబ్ట్రాక్ట్ చేస్తే డిఫరెన్స్ ఎంతైతే ఉందో అంత ఉంటుంది. సో 13 స్క్వేర్ ఈజ్ 169 అండ్ 5 స్క్వేర్ ఈజ్ 24. సో ఏరియా డిఫరెన్స్ తీసుకుంటే 144 వచ్చింది. 144 ఏరియాగా ఉండాలంటే సైడ్ ఎంత ఉండాలి, 12 ఉండాలి. ఓకే, అయితే మనల్ని అడిగింది సైడ్ కాదు, థర్డ్ స్క్వేర్కి
పెరిమీటర్ అడిగారు. పెరిమీటర్ అంటే మళ్ళీ ఇంటూ 4 చేయాలి మనం, 48. దిస్ ఇస్ ద ఆన్సర్, రైట్? Two regular polygons have their total number of sides in the ratio 5:2. Difference between the measures of their exterior angle is 9 degrees. Find the number of sides of both the polygon. Question ఏమి ఇచ్చారో అర్థం చేసుకుందాం. ఫస్ట్ రెండు రెగ్యులర్ పాలిగాన్ ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇన్ ద రేషియో 5:2. పాలిగాన్ అంటే చాలా ఎక్కువ సైడ్స్ ఉంటాయి అనమాట. 10 ఉండొచ్చు, 12 ఉండొచ్చు, 100 కూడా ఉండొచ్చు, రైట్? నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని అనేది ఇవ్వాలి మనకి. 5:2 రేషియోలో ఉన్నాయి. 5:2 రేషియోలో అంటే ఏంటి? సో పాలిగాన్ 1, పాలిగాన్ 2 సైడ్స్ ఎలా ఉంటాయి? ఇందులో 5 సైడ్స్ ఉంటే ఇందులో 2 సైడ్స్ ఉండాలి. లేదు ఇందులో 50 సైడ్స్ ఉంటే ఇందులో 20 సైడ్స్ ఉండాలి. అట్లా ఆ రేషియోలో ఉంటాయి అని చెప్పారు, కానీ ఎన్ని ఉన్నాయో మనకి ఇవ్వాలి. నెక్స్ట్ ఏం ఇచ్చారు? డిఫరెన్స్ బిట్వీన్ మెజర్స్ ఆఫ్ దేర్ ఎక్స్టీరియర్ యాంగిల్. ఎక్స్టీరియర్ యాంగిల్, ఈ పాలిగాన్కి ఎక్స్టీరియర్ యాంగిల్ డిఫరెన్స్ ఎంత ఇచ్చారు? 9 degrees ఇచ్చారు. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ద పాలిగాన్. సో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ద పాలిగాన్కి ఎక్స్టీరియర్ యాంగిల్కి రిలేషన్ అంటే ఒకటి ఉంది. నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ద పాలిగాన్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees డివైడెడ్ బై ఎక్స్టీరియర్ యాంగిల్ తీటా. సో ఈ ఫార్ములా అనేది నెంబర్ ఆఫ్ సైడ్స్కి ఎక్స్టీరియర్ యాంగిల్కి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. అయితే ఈ క్వశ్చన్ని మనం ఇది యూజ్ చేసి సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒకసారి ఆప్షన్స్ జాగ్రత్తగా చూడండి. మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి? రెండు పాలిగాన్స్కి నెంబర్ ఆఫ్ సైడ్స్ రేషియో ఇచ్చారు. 5:2 రేషియోలో ఉండాలని అన్నారు. ఫైనల్ అడిగిన క్వశ్చన్ ఏంటి? అడిగిన క్వశ్చన్ కూడా అదే, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ బోత్ ద పాలిగాన్. ఆ పాలిగాన్స్లో ఎన్ని సైడ్స్ ఉన్నాయని అడుగుతున్నారు. ఓకే, సో ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం నెంబర్ ఆఫ్ సైడ్స్ అనేవి 5:2 రేషియోలోనే ఉండాలి. ఆ లాజిక్ ప్రకారం వీళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ ఏ రేషియోలో ఉన్నాయో చూద్దాం. 60:24. సో 12 టేబుల్ పోతుంది ఇక్కడ 5 times అండ్ 12 టేబుల్ ఇక్కడ 2 times. సో ఫస్ట్ ఆప్షన్ 5:2 రేషియోలోనే ఉంది. నెక్స్ట్ ఇక్కడ 7 టేబుల్ పోతుంది 5:3. సో దిస్ ఈస్ రాంగ్, 5:2లోనే ఉండాలి. అండ్ హియర్ 4 టేబుల్ 5:3 రాంగ్. అండ్ అగైన్ 5 టేబుల్ 5:3 రాంగ్. సో దిస్ ఈజ్ కాల్డ్ అబ్జర్వేషన్. సో మీరు క్వశ్చన్ చదివేసి నాకు ఫార్ములా స్ట్రైక్ అయిపోయింది, నేను అలా వేసుకొని చేసేస్తానంటే ఓకే ఆన్సర్ వస్తుంది. బట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఈజ్ ఆల్ అబౌట్ టైమింగ్. మీరు ఎంత టైంలో సాల్వ్ చేస్తారనేది ఇంపార్టెంట్. సో ఇది అబ్జర్వ్ చేయడం వల్ల మీరు చాలా టైం సేవ్ చేసుకోగలుగుతారు. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ డిఫరెన్షియేట్స్ బిట్వీన్ సక్సెస్ఫుల్ ఆస్పిరెంట్స్ అండ్ నాన్ సక్సెస్ఫుల్ ఆస్పిరెంట్స్, రైట్? నెక్స్ట్, ట్రయాంగిల్ ABC and triangle DF are two triangles such that triangle ABC is congruent to triangle FD. ఈ సింబల్ చూడండి, దిస్ సింబల్ డినోట్స్ కాంగ్రుయెంట్, అంటే రెండు సేమే, ఏ డిఫరెన్స్ లేదు. ఏబీసీ ఎట్లాగైతే ఉంటుందో, ఏ సైడ్స్ ఏ యాంగిల్స్ ఉంటుందో సేమ్ ఎఫ్డి కూడా అట్లానే ఉంటుంది. ఓకే, సో AB equal to 17, angle B is 52, angle A equal to 95. Then which of the following options is true? So ABC triangle construct చేద్దాం, దాని మెజర్మెంట్స్ ఇచ్చారు. AB 17 ఇచ్చారు. ఓకే, AB is 17, angle A is 95. సో 95 అంటే రైట్ యాంగిల్ కంటే కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది యాంగిల్, 95. ఓకే, అండ్ యాంగిల్ B is 52, దిస్ ఈస్ 52. సో ఈ రెండు సైడ్స్ ఎంత ఉంటాయో మనకు తెలియదు, కానీ ఈ యాంగిల్ ఎంత ఉంటుందో మనం చెప్పొచ్చు, ఎందుకంటే మనకి 2 యాంగిల్స్ తెలుసు కదా. 90, 50, 147, టోటల్ 180 కదా. 147 సబ్ట్రాక్ట్ చేస్తే 33 degrees అనమాట. దిస్ ఈజ్ ఏబీసీ. ఏబీసీ ఈజ్ కాంగ్రుయెంట్ టు ఎఫ్డిఈ. సేమ్ ఏబీసీ లానే ఎఫ్డిఈ కూడా ఉంటుంది. ఎఫ్డిఈ లైక్ దిస్. ఓకే, సో సేమ్ ఇక్కడ 17 ఉంటే ఇక్కడ 17 ఉంటుంది, ఇక్కడ 95 ఉంటే ఇక్కడ 95, 33, 52, 52. Now which of the following option is true? So DE equal to 17. DE ఎంతో మనకి తెలియదు, DF మనకి తెలుసు. ఓకే, సో DE ఉన్నది ఎలిమినేట్. DF 17 ఫైన్, DF 17 ఫైన్. నెక్స్ట్ యాంగిల్ E 33, యాంగిల్ D 33. యాంగిల్ E 33 మనకు తెలుసు, యాంగిల్ D 52 ఉండాలి. ఓకే, యాంగిల్ D 33 తప్పు, యాంగిల్ E 33 is correct. Option 2 is right. నెక్స్ట్, ABC are the acute angles such that tan of A plus B minus C is 1/√3, cos of B plus C minus A is half, and sin of C plus A minus B equal to 1/√2. వాల్యూ ఆఫ్ A plus B plus C ఈక్వల్ టు. సో ట్రిగ్నోమెట్రీకి సంబంధించి చాలా బేసిక్ క్వశ్చన్ ఇది. సో tan ఆఫ్ సమ్ యాంగిల్ ఈక్వల్ టు 1/√3. చూడండి మీరు, tan ఆఫ్ సమ్ యాంగిల్ ఏంటి? యాంగిల్ A plus B minus C అని అన్నాడు. tan ఆఫ్ దిస్ యాంగిల్ ఇస్ 1/√3. 1/√3 అంటే tan 30, అంటే tan లోపల 30 ఉంటేనే 1/√3 వస్తుంది, అంటే ఈ యాంగిల్ మొత్తం కలిపి అంతా 30 degrees. సిమిలర్లీ కాస్ ఆఫ్ సమ్ యాంగిల్ ఈస్ హాఫ్. హాఫ్ ఎప్పుడు వస్తుంది? కాస్లో 60 ఉంటే హాఫ్ వస్తుంది, రైట్? సో B plus C minus A is equal to 60 degrees. Sin C plus A minus B equal to 1/√2. సో సైన్లో ఎంత ఉంటే 1/√2 వస్తుంది? 45 degrees ఉంటేనే 1/√2 వస్తుంది. సో C plus A minus B is equal to 45 degrees. మనల్ని అడుగుతున్నది ఏంటి? A plus B plus C అంతా అడుగుతున్నాం. సో ఈ మూడింటిని యాడ్ చేద్దాం. మనం ఈ మూడింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది? ప్లస్ C మైనస్ C క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ B మైనస్ B క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ A మైనస్ C క్యాన్సిల్ అవుతుంది. ఇంకేం మిగిలింది?
ఏ మిగిలింది, బి మిగిలింది, సి మిగిలింది. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 30, 60, 90, 90, 45, 135 degrees. Next, what will be the remainder when 56 power 45 plus 56 is divided by 57? సో ఈ మొత్తం నంబర్ని 57తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది అని అన్నాడు. ఓకే, సో 56 power 45 అది రాస్తాను. నెక్స్ట్ ఇక్కడ 57 ఉంది కదా, సో 57 అంటే 56 ప్లస్ 1. ఓకే, అందుకని మనకి 56 power 45 ఇచ్చారు. సో దీన్ని 56 అనే దాన్ని నేను 1 ప్లస్ 55 అని రాసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు ఈ 1ని నేను మళ్ళీ 1 power 45 అని రాసుకోవచ్చు కదా. ఈ 55 సంగతి కాసేపు పక్కన పెట్టేద్దాం, ఇది పక్కన పెట్టండి. 56 power 45 ప్లస్ 1 power 45. ఓకే, ఇది 57తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఏమో రాదు. ఎందుకనంటే 56 power 45 ప్లస్ 1 power 45 ఇది ఏ ఫార్మాట్లో ఉందంటే a power n ప్లస్ b power n. సో a power n ప్లస్ b power n అనేది ఇట్ ఈస్ divisible బై a ప్లస్ b when n ఈస్ ఆడ్. పవర్ ఆడ్ నెంబర్ అయినప్పుడు a power n ప్లస్ b power n అనేది a ప్లస్ bలో డివైడ్ అయిపోతుంది. ఓకే, సో నౌ దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ divisible బై 57. ఇంకేం మిగిలింది, 55 మిగిలింది. 55 అలాగే 57లో పోదు కాబట్టి 55 విల్ బి ద రిమైండర్ అనమాట. రైట్, నెక్స్ట్. సో ఈ కాన్సెప్ట్స్ కొంచెం ఇంపార్టెంట్ మనకి నంబర్ థియరీలో వస్తాయి. a power n ప్లస్ b power n అనేది n ఆడ్ అయితే a ప్లస్ bతో డివైడ్ అవుతుంది, n ఈవెన్ అయితే అవ్వదు. అండ్ a power n మైనస్ b power n అనేది ఒకవేళ ఇక్కడ మైనస్ ఉందనుకోండి, a power n మైనస్ b power n అనేది a మైనస్ bతో డివైడ్ అవుతుంది. n ఆడ్ ఉన్నా ఈవెన్ ఉన్నా డివైడ్ అవుతుంది. అదే n ఆడ్ ఈవెన్ ఎలాగనేది మీరు కొంచెం నోట్ మేకింగ్ రాసుకుంటే మీకు తర్వాత రిఫర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. రైట్, నెక్స్ట్ cos theta by 1 minus sin theta plus cos theta by 1 plus sin theta equal to 4, then find the value of theta. ఇక్కడ మనం థీటాని మనకి నచ్చినట్టు సబ్స్టిట్యూషన్ వాల్యూ పెట్టుకోవడానికి కుదరదు, ఎందుకంటే ఇది ఎక్స్ప్రెషన్ కాదు, ఈక్వేషన్. సో ఇది మొత్తం అయిన తర్వాత 4 రావాలన్నమాట, వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎంత రావాలని. కాబట్టి మనం సమ్ సాల్వ్ చేయాల్సింది. సో ఈ ఫ్రాక్షన్ సాల్వ్ చేయాలంటే ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లై చేస్తాం. కాస్ ఇంటూ 1 ప్లస్ సైన్, సో కాస్ ప్లస్ కాస్ థీటా సైన్ థీటా. నెక్స్ట్ 1 మైనస్ సైన్ ఇంటూ కాస్, cos minus cos into sin divided by 1 minus sin into 1 plus sin, a square minus b square అవుతుంది కదా, 1 minus sin square అవుతుంది is equal to 4. So we can cancel off cos theta sin theta. So 2 cos theta మిగిలింది పైన divided by 1 minus sin square అంటే మనకి cos square కదా, we know that cos square theta is equal to 4. So cos ఒక cos క్యాన్సిల్ అవుతుంది. సో ఈ 4 ఇటు తీసుకొచ్చేస్తే 2/4 అంటే హాఫ్ ఈజ్ ఈక్వల్ టు cos theta. సో కాస్ థీటా హాఫ్ ఎప్పుడు అవుతుంది, 60 degrees ఉన్నప్పుడే కాస్ థీటా మనకి హాఫ్ అవుతుంది. సో దట్ ఈస్ ఆన్సర్. నెక్స్ట్, అండ్ ట్రిగ్నోమెట్రీలో మనకి మీరు టేబుల్ ఒకటి నేర్చుకుంటే మీకు 40 to 50% క్వశ్చన్స్ సాల్వ్ చేసేయచ్చు. సో ఇప్పుడు మనం చేసిన ఈ క్వశ్చన్లో మీకు ఎక్కువ తెలియాల్సిన అవసరం లేదు, జస్ట్ బేసిక్స్, ట్రిగ్నోమెట్రీ బేసిక్స్ మాత్రం మీరు నేర్చుకుంటే ఆల్మోస్ట్ 50-60% క్వశ్చన్స్ సాల్వ్ చేసేయచ్చు. రైట్, నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్ √6, √8, √21? ఓకే, సో ఫోర్త్ ప్రపోర్షనల్ ఏమవుతుంది, ఏబిసి. ఫోర్త్ ప్రపోర్షనల్ ఏమవుతుందంటే ఫోర్త్ ప్రపోర్షనల్ డి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ సి డివైడెడ్ బై ఏ. సో అది అప్లై చేద్దాం. రూట్ ఆఫ్ 8 into 21 డివైడెడ్ బై 6, ఇది సింప్లిఫై చేస్తే మనకి ఫోర్త్ ప్రపోర్షన్ వచ్చేస్తుంది. 3 టేబుల్ గోస్ 2 times 7 times 4 times √28. 4 రూట్లో నుంచి బయటకు వస్తే 2 అవుతుంది, అంటే 7 అలానే ఉంటుంది. సో 2√7 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, దిస్ ఇస్ ద క్వశ్చన్ ఆన్ బార్ గ్రాఫ్. సో క్వశ్చన్ ఏమి ఇచ్చారు, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ బై 4 స్టూడెంట్స్ ABCD ఇన్ మ్యాథ్స్, సైన్స్ అండ్ ఇంగ్లీష్. 3 సబ్జెక్ట్స్లో 4 స్టూడెంట్స్కి వచ్చిన మార్క్స్ ఇచ్చారు. ఓకే, సో ఏ అనే స్టూడెంట్కి మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్, అలానే బి అనే స్టూడెంట్స్కి మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్, అలా 4 స్టూడెంట్స్కి మార్క్స్ ఇచ్చారు. మనం అడుగుతున్నది ఏంటి, ఫుల్ మార్క్స్ ఇన్ మ్యాథ్స్ ఆర్ 150 అండ్ సైన్స్ ఆర్ 100 అండ్ ఇంగ్లీష్ ఆర్ 140. Then find the total marks obtained by student B in maths and student A in English. So మనం అడిగింది ఏంటి, B in maths, A in English, ఈ రెండు మనం యాడ్ చేయాలన్నమాట. రైట్, సో బీకి మ్యాథ్స్లో ఎంత వచ్చినాయి, బీకి మ్యాథ్స్ అంటే బ్లూ కలర్ కదా, 90 మార్క్స్ కాదు, ఇది పర్సంటేజ్ కదా. సో బీ గాట్ 90% ఇన్ మ్యాథ్స్. 90% అంటే అసలు మ్యాథ్స్ ఎన్ని మార్క్స్కి, 150కి. సో బీకి మ్యాథ్స్లో వచ్చింది 90%, అయితే 150 కదా. సో 150లో 90% అంటే ఎంత, 10% అంటే 15 తీసేస్తే 135. సో దిస్ నెంబర్ ఈజ్ 135, అతను 90% వచ్చింది అవుట్ ఆఫ్ 150. నెక్స్ట్,
ఏకి ఇంగ్లీష్లో ఎంత వచ్చినాయి? ఇంగ్లీష్ అంటే గ్రే కలర్లో ఉంది. ఈ వాట్ 80%. 80%. ఇంగ్లీష్ అసలు ఎన్ని మార్క్స్కి? ఇంగ్లీష్ వచ్చి 140 మార్క్స్కి, ఇందులో అతనికి 80% వచ్చింది. ఓకే, 14 8s 112. సో దిస్ స్కోర్ ఈస్ 112. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. 100 100 200 30 10 40 5 to 7 247. LCM of 32 and 40 equals 9 less than the square of x. Find the positive value of x. Very simple question. 32కి 40కి LCM ఎంత? సో 32ని మనం ఏమైనా రాయొచ్చు. ఇప్పుడు ఈ రెండింటిలోనూ కామన్గా ఏం పోతుంది? 8 పోతుంది కదా. సో రెండింటిలో కామన్గా 8 పోతుంది. 8 into 4 అండ్ దిస్ వన్ ఈస్ 8 into 5. సో కామన్గా పోయిన దాన్ని మనం ఒకసారి తీసుకోవాలి, ఒకసారి. ఇంకా మిగతావి we have to multiply. 4 5 4 5 20 28 160. 160 is the LCM of these two. So LCM of these two is equals to, ఇది దేనికి ఈక్వల్ అని అంటున్నారు? 160 is equal to 9 less than square of x. అంటే x స్క్వేర్ కంటే 9 తక్కువ. సో దేనికి ఈక్వల్? x స్క్వేర్ కంటే కూడా 9 తక్కువ. ఫైండ్ ద పాజిటివ్ వాల్యూ ఆఫ్ x. సో -9 ఎడ్ వచ్చేస్తే 169 ఈక్వల్ టు x స్క్వేర్. సో స్క్వేర్ వచ్చేస్తే రూట్ x ఈజ్ ఈక్వల్ టు 13. సింపుల్ క్వశ్చన్. సో ఎగ్జామ్లో మనకి 25 క్వశ్చన్స్లో అన్ని టఫ్గా ఉంటాయి, కొన్ని ఈజీగా ఉంటాయి. సో ఈజీ క్వశ్చన్స్ మాత్రం మనం అసలు మిస్ చేయకూడదు, ఎందుకంటే ఈజీ క్వశ్చన్ సాల్వ్ చేసిన అదే మార్కు, టఫ్ క్వశ్చన్ సాల్వ్ చేసిన అదే మార్కు. ఓకే, ఈజీ క్వశ్చన్ మీరు తక్కువ టైంలోనే సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్. ఎంప్లాయీ సాలరీస్ ఫస్ట్ ఇంక్రీజ్ బై 45% అండ్ దెన్ డిక్రీజ్ బై 45%. క్యాలిక్యులేట్ ద ఫ్యూచర్ చేంజ్ ఇన్ హిస్ సాలరీ. సో అతని సాలరీ ఫస్ట్ 45% ఇంక్రీజ్ చేశారు, నెక్స్ట్ 45% డిక్రీజ్ చేశారు. ఓవరాల్గా చేంజ్ ఎంత అవుతుంది అని అంటున్నారు, రైట్? సో when a number is first increased by x% and then decreased by x%, overall change is given by the formula minus x square by 100%. Minus denotes decrease. So ఇక్కడ x value 45 కాబట్టి 45 square ఎంత? 2025. So 2025 divided by 100 అంటే 100తో డివైడ్ అంటే ఒక డాట్ పెట్టుకుని సరిపోతుంది. 20.25% and minus symbol denotes a decrease. 20.25% decrease. This is the answer. Next. A work is completed by A and B together in 60 days. With the help of C, they can all complete the work in 12 days. How many days work will completed if A and B together start working on first day, C join them on second day and so on till completion of work? So ఈ క్వశ్చన్ మనం ఫస్ట్ ఈజీ ఏ క్వశ్చన్, కాకపోతే మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ అర్థం చేసుకున్నాం. సో ఇక్కడ A and B అనేది ఇద్దరు కలిసి వర్క్ చేస్తున్నారు. సో A and B సపరేట్గా కాకుండా A and B టుగెదర్ ఒక యూనిట్ అని అనుకోవచ్చు. A and B కలిపేసి A plus B కలిపి మనం లెట్ సే P అని. సో P విల్ టేక్ 16 days. P వర్క్ ఫినిష్ చేయడానికి 16 days పట్టింది, రైట్? విత్ ద హెల్ప్ ఆఫ్ C దే ఆల్ క్యాన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 12 days. విత్ ద హెల్ప్ ఆఫ్ C అంటే PC ఇద్దరు కలిసి పని చేస్తే అప్పుడు వర్క్ ఎంత పట్టింది? 12 days పట్టింది. ఇప్పుడు Pకి సపరేట్గా డేస్ మనకు తెలుసు, Cకి సపరేట్గా తెలియదు, అది మనం కనుక్కోవాలి. సో ఇక్కడ మనం LCM మెథడ్కి వెళ్దాం. 16 12 LCM వచ్చి 48. సో టోటల్ వర్క్ 48 యూనిట్స్ అని అనుకుందాం. సో P పని చేస్తే 16 రోజులు పడుతుంది, అంటే రోజుకి ఇది 3 యూనిట్స్ వర్క్ చేస్తుంది. ఎఫిషియన్సీ ఇద్దరు కలిసి 12 daysలో అయిపోతుంది, అంటే ఇద్దరు కలిస్తే రోజుకి అంతా 4 యూనిట్స్ వర్క్ జరుగుతుంది. ఆల్రెడీ వీడు 3 చేస్తున్నాడు, మొత్తం 4 జరగాలి, అంటే C ఎంత చేస్తాడు? 1 యూనిట్ చేస్తాడు. సో C డూస్ ఓన్లీ 1 యూనిట్ ఆఫ్ వర్క్ పర్ డే. ఓకే, వచ్చేసింది. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి? ఇఫ్ A and B టుగెదర్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఫస్ట్ డే. సో ఫస్ట్ డే రోజున A and B అంటే P అనుకున్నాం కదా, P వర్క్ చేస్తాడు. C జాయిన్ దెమ్ ఆన్ సెకండ్ డే. సెకండ్ డే ఏం జరుగుతుంది? P plus C ఇద్దరు వర్క్ చేస్తారు. నెక్స్ట్ థర్డ్ డే ఏమవుతుంది? మళ్ళీ Pనే చేస్తారు, అంటే A plus B. ఫోర్త్ డే రోజున మళ్ళీ C కూడా వస్తారు. ఇట్లా చేసుకుంటూ వెళ్తే ఎన్ని రోజులు పడుతుంది వర్క్ అని అన్నారు. ఓకే. సో ఫస్ట్ డే రోజున P ఎఫిషియన్సీ 3 యూనిట్స్ వర్క్ చేస్తాడు. సెకండ్ డే రోజున C కూడా యాడ్ అయ్యి 3 + 1 4 యూనిట్స్ వర్క్ చేస్తాడు. మళ్ళీ థర్డ్ డే 3 యూనిట్స్, ఫోర్త్ డే 4 యూనిట్స్. సో ప్రతి 2 daysకి మనకి 7 యూనిట్స్ ఆఫ్ వర్క్ జరుగుతుంది, రైట్? 2 daysకి ఎన్ని యూనిట్స్ జరుగుతుంది? 7 యూనిట్స్ వర్క్ జరుగుతుంది. 2 daysకి ఎంత వర్క్ జరిగింది? 7 జరిగింది. మనకి టోటల్గా జరగాల్సింది 48. ఇప్పుడు దీన్ని మనం 7 times మల్టిప్లై చేద్దాం. 14 daysకి వర్క్ ఎంత జరుగుతుంది? మనకి 49 యూనిట్స్ ఆఫ్ వర్క్ జరుగుతుంది. కానీ మనకి జరగాల్సింది 48. 48తోనే వర్క్ అయిపోయింది. అయితే మనకి 14 days అక్కర్లా. 13 days అయిపోయినాక 14th డేలో ఒక ఫ్రాక్షన్ మాత్రమే వర్క్ చేస్తే ఆ వర్క్ అనేది ఫినిష్ అయిపోతుంది. సో అప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది? 13 full days and some fraction. 13 3/4 will be the answer. Next. 1 + sin A into 1 - sin A into 1 + tan square is equal to. సో ఇక్కడ మనకి ఈక్వేషన్ లేదు కాబట్టి మనం సబ్స్టిట్యూషన్ తీసుకోవచ్చు. సో లెట్ us say సబ్స్టిట్యూషన్కి మనం ఏం తీసుకుందాం? లెట్ us say 30 degrees తీసుకుందాం. ఓకే, సో A = 30 degrees తీసుకుందాం.
సో 1 ప్లస్ సైన్ ఏ 1 ప్లస్ సైన్ 30 ఈజ్ హాఫ్ 1 మైనస్ సైన్ 30 అంటే 1 మైనస్ హాఫ్ ఇంటూ 1 ప్లస్ tan 30 ఈజ్ 1/√3 స్క్వేర్ చేస్తే 1/3. సో 1 ప్లస్ హాఫ్ ఈజ్ 3/2 1 మైనస్ హాఫ్ ఈజ్ హాఫ్ 1 ప్లస్ 1/3 ఈజ్ 4/3. 2 gets cancelled in 4 3 gets cancelled. Answer is 1. Okay, so this is our answer. Next, if in acute angle triangle ABC AL, BM and CN are the three altitudes of triangle ABC, then which of the following statement will be true? Altitude ante enti? Altitude ante height. Height ante enti? So ఏదైనా ఒక ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు A B C, ఆల్టిట్యూడ్ అంటే ఇక్కడ నుంచి పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తే ఈ వచ్చేది ఏదైతే ఉందో అదే ఆల్టిట్యూడ్ అని అంటారు. ఇక్కడ ఎల్ అని అన్నారు కాబట్టి లెట్ us say AN, దిస్ ఇస్ ఏ ఆల్టిట్యూడ్. నెక్స్ట్ బిఎం అంటే బి నుంచి మళ్ళీ ఆల్టిట్యూడ్ డ్రాప్ చేస్తాం. ఓకే, అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? ఏఎల్ ప్లస్ బిఎం ప్లస్ సిఎన్ ఆల్టిట్యూడ్స్ 3 యాడ్ చేస్తే అంటే సైడ్ ఒక పక్కనేమో సైడ్స్ 3 యాడ్ చేస్తారు, ఇంకో పక్కన ఆల్టిట్యూడ్స్ 3 యాడ్ చేస్తారు. సో వాటి సమ్ ఈక్వల్గా ఉంటుందా లేకపోతే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటుందా అంటే యూ హావ్ టు అబ్జర్వ్ హియర్. సో ఆల్టిట్యూడ్ ఇదేంటిది? ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అని మెన్షన్ చేశారు కదా. ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఎప్పుడు ఆల్టిట్యూడ్ అనేది సైడ్ కంటే తక్కువే ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడవచ్చు మీరు. సో ఈ ట్రయాంగిల్లో ఇక్కడ నేను డ్రాప్ చేశాను అనుకోండి ఆల్టిట్యూడ్, ఈ ఏఎల్ అనేది కంపల్సరీ దీనికంటే తక్కువే ఉంటుంది. ఎందుకని? ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. ఇఫ్ యూ కన్సిడర్ దిస్ యాజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెన్యూస్ విల్ బి ద బిగ్గెస్ట్ సైడ్, నాట్ దిస్ వన్. ఓకే, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ సైడ్, దీనికంటే తక్కువ ఉంటుంది. అలానే ఇంకో ఆల్టిట్యూడ్ డ్రాప్ చేశారు అనుకోండి. ఓకే, లెట్ us say సిఎన్, దిస్ విల్ బి లెస్ దాన్ దిస్. ఎందుకంటే సిఎన్బి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. సో దిస్ ఇస్ హైపోటెన్యూస్. నో, సిఎన్ అనేది దీనికంటే తక్కువ ఉంటుంది. ఓకే, సో అట్లాగా 3 ఆల్టిట్యూడ్స్ 3 సైడ్స్ కంటే తక్కువ ఉండేది. ఓకే, సో సమ్ ఆఫ్ ద ఆల్టిట్యూడ్ షుడ్ బి లెస్ దాన్ ద సమ్ ఆఫ్ ద సైడ్స్. ఓకే, ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇట్లాగా. అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే అక్కడ మారుతుంది అనమాట. అది మనకి ఎక్కడైనా చెప్పుకుందాం. నెక్స్ట్ 19/12 into 19/8 divided by 19/4 equal to what? సో వెరీ సింపుల్ క్వశ్చన్. సో అప్పుడప్పుడు ఇంత సింపుల్ క్వశ్చన్స్ కూడా తగులుతాయి. ఇట్లాంటివి మీరు మిస్ చేయకూడదు. సో చాలామంది ఏంటంటే క్వశ్చన్స్ మొత్తం చూడరు ఎగ్జామినేషన్లో. ఏదో కొన్ని క్వశ్చన్లు ట్రై చేసుకుంటే అక్కడ హార్డ్ క్వశ్చన్ కనిపిస్తే అక్కడ స్ట్రక్ అయిపోయి ఆగిపోతుంది. తర్వాత ఈజీ క్వశ్చన్స్ వాళ్ళు ఐడెంటిఫై చేయాలి. ఇట్లాంటి ఈజీ స్కోరింగ్ ఆప్షన్స్ మిస్ అయిపోతుంది. సో ఇది వెరీ సింపుల్. మనం బేసిక్ లాస్ ఆఫ్ ఎన్సీస్ అప్లై చేస్తే ఇందులో ఉన్నప్పుడు పవర్స్ని యాడ్ చేస్తాం, 12+8, డివిజన్లో ఉన్న పవర్ సబ్ట్రాక్ట్ చేస్తాం. సో ఇట్ ఈస్ 16. వెరీ ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్. m varies inversely as n square plus 3. If m equal to 3 when n equal to 3, then what will be the value of m when n square equal to 69? అయితే ఫస్ట్ అసలు ఈ క్వశ్చన్ అర్థం చేసుకోండి. సో చాలా మందికి ఇది అర్థం కాకపోవచ్చు, ఏదో డిఫరెంట్గా ఉందన్న ఫీల్ అవుతారు, కానీ చాలా సింపుల్ ఇది. m varies inversely as n square plus 3. ఇన్వర్స్లీ అని ఎక్కడైతే అంటారో ఆ రెండు ప్రొడక్ట్ కాన్స్టెంట్ అని అర్థం. అంటే m ఇంటూ n స్క్వేర్ ప్లస్ 3, ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎప్పుడైనా కూడా మీకు సేమ్ వాల్యూ రావాలి, కాన్స్టెంట్. అయితే వాళ్ళు ఒక సెట్ ఆఫ్ వాల్యూ ఇచ్చారు. ఇఫ్ m equal to 3 when n equal to 3. సో m3 ఉన్నప్పుడు n కూడా 3నే ఉంటుంది, 3² + 3. సో 3 × 9 + 3 12 ఈక్వల్ టు 36. సో కాన్స్టెంట్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 36 వచ్చింది. ఇది ఎప్పుడు 36 ఉంటుంది. m వాల్యూ n వాల్యూ మారుతూ ఉంటాయి తప్ప కాన్స్టెంట్ వాల్యూ 36 ఉంటుంది. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ m when n square equal to 69? n square 69 అయితే అంటే 69 + 3 అయితే అప్పుడు m వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో కాన్స్టెంట్ వాల్యూ ఇప్పుడు 36 ఉండాలి కదా. 69 + 3 అంటే 72. సో 72 అవుట్ పక్కకి వెళ్తే డివైడెడ్ బై 72 అవుతుంది. సో 1/2, దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ m. ఓకే, నెక్స్ట్ average of 5 consecutive numbers where the difference between any two consecutive numbers is 5 is 215. Find the least number. సో ఈ క్వశ్చన్ అర్థం చేసుకోండి ఫస్ట్. చాలా ఈజీగా అర్థం చేసుకుంటే అసలు పెన్ పెట్టుకున్నాను మనం సాల్వ్ చేసేయచ్చు. యావరేజ్ ఆఫ్ 5 consecutive numbers, 5 నెంబర్లు ఉన్నాయి. 5 consecutive numbers where the difference between any two consecutive numbers is 5. ఇక్కడ ఏమంటున్నారంటే డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ consecutive numbers is 5. అంటే ఈ నెంబర్ కంటే ఈ నెంబర్ 5 పెద్దది, దీనికంటే ఇది 5 పెద్దది, దీనికంటే ఇది 5 పెద్దది, అట్లా 5 5 గ్యాప్. యావరేజ్ ఈజ్ 215. సో ఈ 5 నెంబర్లకి యావరేజ్ ఎంత? 215. ఫైండ్ ద లీస్ట్ నెంబర్. సో యావరేజ్ అంటే ఇప్పుడు కన్సిక్యూటివ్ నెంబర్స్లో యావరేజ్ అంటే మీకు మిడిల్ నెంబరే వస్తుంది. సో మిడిల్ నెంబర్ ఇస్ 215. లీస్ట్ నెంబర్ అంటే ఇది అడుగుతున్నారు. దీనికంటే ఇది 5 తక్కువ కదా, సో దీని వాల్యూ 210 అవుతుంది. దీనికంటే ఇది మళ్ళీ 5 తక్కువ కాబట్టి దీని వాల్యూ 205 అవుతుంది. రైట్. నెక్స్ట్ sum of 1875 rupees at 4% per annum increased to 2028 in certain time. If interest is compounded yearly, then what is the time period?
సో 1875 అనేది ప్రిన్సిపల్ అనమాట. 4% చొప్పున 4% కాంపౌండ్ ఇంట్రెస్ట్ చొప్పున అది 2028 అయింది. అయితే టైం పీరియడ్ ఎంత అని అడుగుతున్నారు. ఓకే, సో 1875 దిస్ ఇస్ ద ప్రిన్సిపల్. ఇది ఏమైంది, 2028 అయింది. సో ఇందులో మళ్ళీ మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా యాడ్ అయింది. ఎంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే, సో ప్రిన్సిపల్ అలానే ఉంటుంది, ఇంట్రెస్ట్ ఎంత యాడ్ అయిందో చూద్దాం. సో 1875 దీనికి డిఫరెన్స్ ఎంత, ఒక 125 కలిపితే 2000 అవుతుంది. ఇది 125 + 28 కూడా కలిపితే 153 అవుతుంది. ఓకే, సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ 153. ఎన్ని ఇయర్స్కో మనకి తెలియదు. రేట్ అయితే 4% చెప్పారు, 4% పర్ యానం. మనల్ని టైం పీరియడ్ కనుక్కోమంటున్నారు, టైం పీరియడ్ ఎంత. ఓకే, అసలు ఫస్ట్ ఒక 1 ఇయర్కి ఎంత అవుతుందో చూద్దాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 1 ఇయర్కి 4% చొప్పున ఎంత అవుతుందో చూద్దాం. సో ఇందులో 1% ఎంత అంటే 18.75. సో 1% ఈజ్ 18.75. అయితే 4% ఎంతో చూద్దాం. సో దీన్ని మనం 4తో మల్టిప్లై చేస్తే 3672 అండ్ 0.75 బికమ్స్ 1.5 and 3 75 రూపీస్ అవుతుంది. సో 4% చొప్పున 1 ఇయర్కి 75 రూపీస్ అయింది. రైట్, నెక్స్ట్ సెకండ్ ఇయర్కి ఏమవుతుంది, దీని మీద 4% 75 వస్తుంది. అట్లానే ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ కదా కాంపౌండ్ అంటే, దీని మీద కూడా ఒక 4% కావాలి. సో 1% ఈజ్ 0.75, 2% ఈజ్ 1.5, 3% ఈజ్ 3. సో 2 ఇయర్స్కి గాను మొత్తం ఇంట్రెస్ట్ ఎంత అయింది, 153 అయింది. సరిపోయింది కదా. సో అండ్ టైం పీరియడ్ ఈజ్ 2 years at 4% per annum. This principal becomes this much amount, right? Next, how much sugar at 68 rupee per kg should be added to 20 kg of tea worth 440 per kg so that the mixture be worth 130 per kg? సో మిక్చర్కి సంబంధించి ఒక క్వశ్చన్ ఇది. లెట్ us solve this. సో షుగర్ ఏమో 68 రూపీస్ ఉంది, టీ ఏమో 440 రూపీస్ ఉంది ప్రైస్. ఈ రెండింటిని మిక్స్ చేయడం వల్ల మిక్చర్ని 130 రూపీస్ కమ్ముతున్నారు. ఓకే, సో షుగర్ ఏమో 68 ఉంది, టీ ఏమో 440 ఉంది. రెండింటిని కలపడం వల్ల వచ్చే మిక్చర్ కాస్ట్ ఎంత అయింది, 130 ఉంది. ఓకే, మనం ఓన్లీ ప్రైస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ రెండింటిని ఏ రేషియోలో మిక్స్ చేయాలి అనేది మనం ఈ ఎలిగేషన్ మెథడ్ ద్వారా కనుక్కుందాం. 440 - 130 ఈజ్ 310, 130 - 68 ఈజ్ 62. సో రెండింటికి రేషియో తీసుకుంటే 62 టేబుల్ గెట్స్ క్యాన్సిల్ 5 times and 1 time. సో షుగర్ని టీని 5:1 రేషియోలో మిక్స్ చేస్తే వాళ్ళు అనుకున్న ప్రైస్ అనేది వస్తుంది మిక్చర్. అయితే ఇక్కడ ఇచ్చారు మనకు ఆల్రెడీ 20 kgs ఆఫ్ టీ అనేది 20 kgs అని ఇచ్చేసారు ఆల్రెడీ. సో 1 రేషియోలో ఉన్నది 20 kgs అయింది. అప్పుడు ఈ 5 రేషియోలో ఉన్నది ఎంత అవుతుంది, సో ఇంటూ 20 కాబట్టి దిస్ బికమ్స్ 100 kgs. రైట్, నెక్స్ట్ దిస్ ఇస్ ఎ క్వశ్చన్ ఆన్ పై చార్ట్. Given pie chart illustrate the various source of funding that the public work department plans to collect for its phase 2 projects. So 6 states ఉన్నాయి ఇందులో, ఏ స్టేట్ నుంచి ఎంత % కలెక్ట్ చేస్తున్నారని ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ to support the project with 4910 crores through toll collection by an outsourced agency allowing for a maximum 20% commission, what is the total amount that the outsourced agency should be permitted to collect? సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, సో గవర్నమెంట్ టోల్ కలెక్ట్ చేయమని ఒక అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి ఇచ్చేసింది. గవర్నమెంట్కి 4910 crores కావాలి. ఓకే, అండ్ టోల్ కలెక్ట్ చేసిన వాళ్ళకి మ్యాక్సిమం 20% కమిషన్ అనేది ఇస్తారు. ఓకే, సో వీళ్ళు టోల్ కలెక్ట్ ఏజెన్సీ వాళ్ళు మ్యాక్సిమం అంత కలెక్ట్ చేయొచ్చు అని అంటున్నారు. ఓకే, సో ఇట్స్ వెరీ సింపుల్. గవర్నమెంట్ కావాల్సింది 4910 crores, ఇదైతే వాళ్ళకి కావాలి. టోల్ వాళ్ళకి దీని మీద 20% కమిషన్ తీసుకుంటారు. దీని మీద 20% అంటే ఎంత అవుతుంది చూద్దాం. 10% వచ్చి 491, 10% ఈజ్ 491, 20% అంటే దీన్ని డబల్ చేస్తాం అనమాట. ఓకే, సో 491 డబల్ చేస్తే 982. So let us add these two, 2985, 5892 crores. ఇంత కలెక్ట్ చేస్తే గవర్నమెంట్కి వాళ్ళకి కావాల్సిన వస్తుంది, వీళ్ళ కమిషన్ వీళ్ళకి వస్తుంది. నెక్స్ట్, the average weight of 20 students of a class is 21 kg. If the weight of teacher is also included, then their weight increased by 1 kg. And what will be the weight of the teacher? సో యావరేజ్కి సంబంధించి స్టాండర్డ్ మోడలే మనం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ని పెన్ కూడా యూజ్ చేయకుండా చేయొచ్చు. అలాగే చూద్దాం. సో క్లాస్లో 20 మంది స్టూడెంట్స్ ఉన్నారు, 20 మంది స్టూడెంట్స్ ఉంటే వాళ్ళ యావరేజ్ వెయిట్ ఎంత 21 kgs ఉంది. రైట్, స్టూడెంట్ టీచర్ని కూడా ఇంక్లూడ్ చేయడం వల్ల ఏమవుతుంది, యావరేజ్ ఇంక్రీజెస్ బై 1 kg. అప్పుడు టీచర్ వెయిట్ ఎంత అని అంటారు. ఓకే, సో క్లాస్ యావరేజ్ 21 kg. కొత్తగా ఒక పర్సన్ యాడ్ అయినప్పుడు యావరేజ్ మారకుండా ఉండాలి అంటే అదే 21 kg వెయిట్తో రావాలి. కొత్తగా వచ్చే పర్సన్ కూడా 21 kgతో వచ్చారనుకోండి, యావరేజ్ మారదు. 21 కంటే తక్కువ ఉన్నారనుకోండి, యావరేజ్ డ్రాప్ అవుతుంది. 21 కంటే ఎక్కువ ఉంటే యావరేజ్ పెరుగుతుంది. ఓకే, సో యావరేజ్ మారకూడదంటే అదే 21 kgsతో రావాలి. నెక్స్ట్ ఏంటి, టీచర్ రావడం వల్ల యావరేజ్ 1 kg పెరిగింది. ఎంతమంది పెరిగింది, అది వీళ్ళ వెయిట్ అయితే పెరగదు కదా. 20 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరికీ యావరేజ్ 1 kg పెరిగింది.
అండ్ టీచర్ కూడా 21st మెంబర్. అంటే 21 మంది ఉన్నారు మొత్తం, 21 మందికి కూడా ఒక 1 kg పెరగాలన్నమాట. అది టీచర్ అనేది తీసుకొస్తుంది అనమాట ఎక్స్ట్రా వెయిట్. ఓకే, సో టీచర్ ఎక్స్ట్రాగా 21 kgs తీసుకురావడం వల్ల ఆ 21 మెంబర్స్కి 1 kg యావరేజ్ అనేది పెరుగుతుంది. సో అప్పుడు టీచర్ వెయిట్ వచ్చి టోటల్గా 42 kgs. నెక్స్ట్, డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years ఆన్ ద సమ్ ఆఫ్ 6,800 at 15% per annum. సో ప్రిన్సిపల్ వచ్చి 6,800 ఇచ్చారు. మనల్ని ఏమడుగుతున్నారు? 2 yearsకి కాంపౌండ్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అడుగుతున్నారు. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 15% ఫర్ 2 years, 15 to 30% అవుతుంది సింపుల్ ఇంట్రెస్ట్. మరి కాంపౌండ్ ఎంత అవుతుంది? కాంపౌండ్ ఎంత అవుతుంది? ఫస్ట్ ఇయర్కి 15% అవుతుంది, సెకండ్ ఇయర్కి ఏమవుతుంది? దీని మీద 15% అండ్ దీని మీద మళ్ళీ 15%. 15% మీద 15%. 15%లో 15% అంటే ఎంత అవుతుంది? 15 into 15, 225. సో 2.25%. ఓకే, సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ 30%, దిస్ ఈజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ 15 + 15 అనేది ఈ సింపుల్ ఇంట్రెస్ట్కి మ్యాచ్ అయిపోయింది. ఇంకా డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? ఈ 2.25 ఉంది కదా ఎక్స్ట్రా, దానివల్ల వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇందులో మనం 2.25% ఎంత కనుక్కుందాం. సో 1% ఈజ్ 68, 2% విల్ బి డబుల్ 136. అండ్ ఆల్సో వీ నీడ్ టు ఫైండ్ 0.25%. 0.25 అంటే 1%లో 1/4. 1%లో 1/4, 68లో 1/4 అంతా 17, 153, రైట్? నెక్స్ట్, ఫ్రమ్ ద గివెన్ నంబర్స్ ABCD విచ్ నంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 11? డివిజిబిలిటీ రూల్స్ అనేది చాలా బేసిక్ కాన్సెప్టే, కానీ చాలా ఇంపార్టెంట్. చాలా ఎగ్జామ్స్, చాలా క్వశ్చన్స్ దీని ద్వారా మనం సాల్వ్ చేయొచ్చు. నాట్ డివిజిబుల్ బై 11. 11 రూల్ ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ఆల్టర్నేట్ డిజిట్స్ డిఫరెన్స్ తీసుకోవాలి. సో ఆల్టర్నేట్ డిజిట్స్ ఇక్కడ తీసుకుంటే 7 to 1, 10, 1, 7, 2, 10. 10 - 10 0. డిఫరెన్స్ 0 కానీ 11 కానీ వస్తే 11తో డివైడ్ అవుతుంది. ఓకే, దీంతో మనకి ప్రాబ్లం ఏం లేదు. సో 171 ఇక్కడ వచ్చి 9 వచ్చింది, 720 ఇది 9, ఇది కూడా అవుతుంది. 664 16 - 5 11, సో ఇది కూడా అవుతుంది. 764 17 518 14. సో 0 or 11 అయితే ఓకే, వేరేది వస్తే మనకి అది డివైడ్ అవ్వదు అనమాట. సో డి అనే నెంబర్ మనకి 11తో డివైడ్ అవ్వట్లేదు, రైట్?